గురుభ్యో నమ. మార్చి 4 హోలీ. హోలీ ప్రముఖ హిందూ పండుగ. ఇది అత్యంత ప్రముఖమైనది మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి. ఇది శీతాకాలం ముగింపు మరియు వసంత ఋతువు రాకను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం ఫాల్గుణ పూర్ణిమ రోజున రంగులతో కూడిన హోలీ ఆడతారు. దానికి ఒకరోజు ముందు హోలికా దహనం జరుగుతుంది. దీనిని చిన్న హోలీ అని కూడా అంటారు. ఈ పండుగ సంతోషము, ప్రేమ, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సందేశం ఇస్తుంది. ఈ సంవత్సరం 2026లో హోలీ మార్చి 4న జరుపుకుంటారు. అయితే మార్చి 3న రాత్రి హోలికా దహనం జరుగుతుంది. హోలీకి ముందే దేశవ్యాప్తంగా ఉత్సాహ వాతావరణం మొదలవుతుంది. వసంత పంచమి తర్వాత ఎన్ని రోజులకు హోలీ వస్తుంది. సంప్రదాయం ప్రకారం వసంత పంచమి నుండి హోలీ సన్నాహాలు మొదలవుతాయి. వసంత పంచమి తర్వాత కరెక్ట్గా 40 రోజులకు ఫల్గుణ పూర్ణిమ వస్తుంది. ఆ రోజునే హోలీ జరుపుకుంటారు. అనేక ప్రాంతాల్లో వసంత పంచమి రోజున బహిరంగ ప్రదేశాల్లో హోలీ దండ అంటే హోలీ స్తంభాన్ని నాటుతారు. ఇది రంగుల పండుగగా ప్రారంభమైందని సంకేతం. ప్రహ్లాదుడు హోలికా కథ. హోలీకి సంబంధించి అత్యంత ప్రసిద్ధ కథ రాక్షసరాజు హిరణ్యకశ్యపుడు అతని కుమారుడు ప్రహ్లాదంతో ముడిపడి ఉంది. హిరణ్యకశ్యపుడు తనను అందరూ పూజించాలని కోరుకుంటాడు. కానీ ప్రహ్లాదుడు భగవాన్ విష్ణు భక్తుడు. కోపంతో ఆ రాజు తన సోదరి హోలికా సాయం తీసుకుంటాడు. హోలిక అగ్నిలో కాలిపోని వరం ఉంది. అయితే ప్రహ్లాదాన్ని తీసుకొని కుర్చీలో అగ్నిలో కూర్చుంది. కానీ ఆమె వరాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఆమె కాలిపోయింది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన జ్ఞాపకార్థం హోలీని దహనం చేస్తారు. శివుడు మరియు మన్మధుని కథ. హోలీకి సంబంధించిన మరో పౌరాణిక భగవాన్ శివుడు మరియు మన్మధుంది. మాతా పార్వతి శివుని భర్తగా పొందాలని కోరుకుందని చెప్తారు. ఆ సమయంలో శివుడు తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. దేవతలు మన్మధుని శివుని తపస్సు భగ్నం చేయమని ప్రార్థించారు. మన్మధుడు పుష్పబాణం ఉపయోగించాడు. దీనివల్ల శివుని సాధన భగ్నమైంది మరియు ఆయన కోపించాడు. ఆయన తన 3వ కన్ను తెరిచాడు. దాంతో మన్మధుడు భస్మం అయిపోయాడు. మన్మధుని భార్య రతి చాలా దుఃఖించసాగింది. ఆమె ప్రార్థనపై శివుడు మన్మధునికి పునరుజ్జీవనం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ అతడు అదృశ్య రూపంలో ఉండిపోయాడు. ఈ సంఘటన తర్వాత దేవతలు సంతోషించి రంగుల వర్షం కురిపించారని నమ్మకం. దీనిని ప్రేమ మరియు జీవిత ఉత్సవంగా చూస్తారు. అందుకే హోలీని ప్రేమ, ఉత్సాహం మరియు కొత్త ప్రారంభానికి ప్రతిగా కూడా భావిస్తారు. హోలికా దహన మంత్రాలు. హోలికా స్తుతి మంత్రం. వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణ శంకరేణ చ అతస్వం పాహిమాం దేవి భూతి ప్రద భవ. హోలికా మంత్రం. ఓం హోలికాయ నమః. నరసింహ భగవాన్ మంత్రం. ఓం నరసింహాయ నమః. ఓం నృసింహాయ నమః. భక్త ప్రహ్లాద మంత్రం. ఓం ప్రహ్లాదాయ నమః. ప్రతి రాశి వారికి హోలికా దహన సమయంలో నిర్దిష్ట పరిహారాలు చేయవచ్చు. అవి అడ్డంకులుగా తొలగించడానికి సహాయపడతాయి. మేషం. మంగళగ్రహానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఎర్ర మసూరి, పప్పు, చెవలు వంటివి దానం చేయండి మరియు మీ ఇంటి నుండి పాత కంచు వస్తువులు తొలగించండి. వృషభ రాశి. గురుగ్రహానికి సంబంధించిన వస్తువులు తేనె, పసుపు వంటివి సమర్పించండి మరియు పాత పుస్తకాలను దానం చేయండి. మిథున రాశి వారికి శనిగ్రహానికి సంబంధించిన దానాలు ఆవ నూనె, నల్ల నువ్వులు మొదలైనటువంటి సిఫార్సు చేయబడ్డ పాత బూట్లను విసిరేయడం మంచిది. కర్కాటక రాశి వారికి శనిగ్రహానికి సంబంధించిన దానాలు టీ ఆకులు, ఇనుము వంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. సింహరాశి వారికి గురుగ్రహానికి సంబంధించిన వస్తువులు ఆవు నెయ్యి, కుంకుమ పువ్వు వంటివి దానం చేయడం మంచిది. పసుపు రంగు బట్టలు లేదా వాడుకలు లేని వస్తువులు విసిరేయడం కూడా సహాయం కావచ్చు. కన్యారాశి వారికి బతాష, కాండ్, కుంకుమ పువ్వు వంటి వస్తువులను దానం చేయడం మరియు పాత రాగి వస్తువులు లేదా ఎర్రని బట్టలు తొలగించడం శుభప్రదంగా ఉంటుంది. శుక్రగ్రహానికి సంబంధించిన తులారాశికి శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువులు బియ్యం, బెల్లం పొడి, పన్నీరు వంటివి దానం చేయడం మరియు పాత విలాసవంతమైన వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు వంటివి తొలగించడం మంచిది. వృశ్చిక రాశి వారికి బుధగ్రహానికి సంబంధించిన వస్తువులు కర్పూరం, పచ్చిమిరపకాయ వంటివి దానం చేయడం మరియు పాత వార్తాపత్రికలు, స్టేషనరీ విసిరేయడం సహాయకరంగా ఉంటుంది. ధనురాశి వారికి హోలికా దహన సమయంలో
శనగపప్పు ఆహుతి ఇవ్వడం శుభప్రదంగా ఉంటుంది. మకర రాశి వారికి హోలికాదహన సమయం నల్ల నువ్వుల ఆహుతిలో ఇవ్వడం, సూర్యగ్రహానికి సంబంధించిన వస్తువులు, గోధుమ, బెల్లం వంటి దానం చేయడం మంచిది. కుంభరాశి వారికి హోలికాదహన సమయంలో నల్ల ఆవాలు ఆహుతి ఇవ్వడం శుభప్రదంగా ఉంటుంది. మీనరాశి వారికి హోలికాదహన సమయంలో పసుపు ఆవాలు ఆహుతి ఇవ్వడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సానుకూలత కొరకు అదనపు చిట్కాలు: ఉదయాన్నే తూర్పు ముఖంగా సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పించండి. నిరుపేదలకు బట్టలు, ఆహారం మరియు స్వీట్లను దానం చేయండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేయడానికి మరియు ప్రతికూల శక్తులను తొలగించడానికి హవనం చేయండి. రోజంతా గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు రంగు బట్టలు ధరించండి మరియు మీ ఇంటిని పసుపు రంగు పూలతో అలంకరించండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.